Right, thank you, Shilpa. Thanks for the details. Ika Telangana వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురియబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మొత్తం 10 జిల్లాల్లో డేంజర్ జోన్ ఉంది, రెడ్ అలర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఖమ్మంలో ఇప్పటికే అధికారులు అలర్ట్ అవుతున్నారు. స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ప్రకటిస్తున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందుగా ఒక్కసారి నేను మీకు మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా మూవ్ అయింది, ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది మ్యాప్ ద్వారా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా మూవ్ అవుతుంది. ఓ పక్క సైక్లోన్ అంటే ఏలూరు, కొత్తగూడెం ఇక్కడి నుంచి చూడొచ్చు. తెలంగాణ ప్రాంతాలకి ఇక్కడి నుంచి క్లియర్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఖమ్మం కానీ, అలాగే ఆ తర్వాత మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా మేజర్ ఎఫెక్ట్ ఉండబోతున్నాయి ముఖ్యంగా. అలాగే ఇక్కడ చూడొచ్చు నల్గొండ, హైదరాబాద్ ఇక్కడి నుంచి పాస్ అవుతున్న నేపథ్యంలో ఈ సరౌండింగ్స్లో పూర్తిగా ఎఫెక్ట్ కనిపించబోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ సదాశివపేట్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఇక్కడ వరకు కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. ఈ సరౌండింగ్స్లో సహజంగా మనం మాట్లాడుకుంటే సెంటర్లో కాన్సన్ట్రేషన్ ఉన్నదానికంటే కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సహజంగా చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు క్లియర్గా చూస్తున్నారు. హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి మరింత భారీ, ఎందుకంటే ఇక్కడి నుంచి చాలా క్లోజ్గా రాబోతుంది. ఇక్కడి నుంచి చూడొచ్చు మీరు, ఇంత క్లోజ్గా రాబోతుంది. అంటే వరంగల్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ వరంగల్, బెల్లంపల్లి, రామగుండం, ఆసిఫాబాద్ ఈ ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ ఉండబోతోంది. అలాగే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ఇదిగో నల్గొండ, అలాగే ఆలేరు, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, అలాగే కొత్తూర్, హైదరాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా, కొడంగల్ ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ క్లియర్గా ఉండబోతోంది. అలాగే మహబూబ్ నగర్, సిద్దిపేట వరకు కూడా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ సిద్దిపేట కానీ మహబూబ్ నగర్లో కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ వాసులు. ముఖ్యంగా వరంగల్, రామగుండం, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఇవి చాలా డేంజర్ జోన్లో ఉన్నాయి. అలాగే మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో క్లౌడ్ ఎఫెక్ట్ కూడా నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. క్లౌడ్స్ ఎక్కడున్నాయో మీరు చూడొచ్చు, ఏ ప్రాంతాల్లో ఇది కాన్సన్ట్రేట్ అయ్యింది అనడానికి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగో కర్నూలు చూస్తున్నారు, కర్నూలు పూర్తిగా ఇక్కడంతా కూడా కమ్మేసి ఉంది. నెల్లూరు నుంచి ఇటుపక్క ప్రాంతం ఏపీ గురించి మనం మాట్లాడుకున్నాం. విజయవాడ, ఇక్కడ మాచర్ల, ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అలాగే చెన్నై మీద కూడా చాలా క్లియర్గా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ డౌన్ స్ట్రీమ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇటుపక్కకు వస్తే తిరుపతి దాటిన తర్వాత మనం చూడొచ్చు, తిరుపతి, వెల్లూరు దాటిన తర్వాత ఇక తెలంగాణ ప్రాంతం ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది. కాబట్టి వరంగల్ మీదుగా ట్రావెల్ అవుతుంది. సో వరంగల్ చాలా ఇంపాక్ట్ ఉండబోతోంది. ఆ తర్వాత రామగుండం చాలా ఇంపాక్ట్ ఉండబోతోంది. అలాగే ఇటు ఒంగోలు ఇటు దాటిన తర్వాత చూస్తే హైదరాబాద్ చూడండి, మొత్తం చాలా క్లౌడ్ కనిపిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా క్లియర్గా చాలా ఎక్కువ క్లౌడ్ కనిపిస్తుంది. ఇది ఎఫెక్ట్. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఉందంటే, ఇక క్లోజ్ అయిందంటే ఈరోజు మధ్యాహ్నానికి క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నందున తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. క్లౌడ్ మూవ్మెంట్ ఒకసారి చూడొచ్చు, ఇదంతా కూడా ఇలా పాస్ అవుతుంది పైకి, ఇదంతా కూడా ఇలా పాస్ అవబోతుంది. సో మరోవైపు ఖమ్మం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఖమ్మం వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితికి నెలకొంది. మంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఖమ్మంలో ఇప్పటికే జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ సూచించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు. ఒకవేళ మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలని అంటున్నారు. ఖమ్మం వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.
అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేస్తున్నారు. మీ ఏరియాల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రిక్ పోల్స్ అలాగే ఎలక్ట్రిక్ వైర్స్ ఏమైనా తెగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ ఏరియాల్లో ఇప్పటికే సమస్యలు ఉన్నట్లయితే డ్రైన్స్ సరిగా లేకపోయినా లేదంటే వరద నీరు ఫ్లోటింగ్ ప్రాపర్గా లేకపోయినా సరే అధికారులకు వెంటనే అలర్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రికి మరింత భారీ వర్షం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి వెంకటరత్నంతో ఒకసారి మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఖమ్మంలో భారీగా ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది కనిపిస్తోంది. సో ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అధికారుల సూచనలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి ఆలోచనల నేపథ్యంలో ఇప్పటికే అధికారులను అలర్ట్ చేశారు. ఇక్కడ మెంతా తుఫాన్ పంజా కూడా వీస్తుండడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదైంది. ఇక్కడ రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే పూర్తిగా మొత్తం క్లౌడీగా అయిపోయింది. మొత్తం మబ్బులు కమ్ముకున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అధికారులు అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ భారీ వర్షం కారణంగా తెల్లవారులు కూడా ఆ రోడ్లు కూడా కొన్ని ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నింటినీ కూడా ముందస్తు ప్రణాళికతో అధికారులు సిద్ధంగా అవుతున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ జిల్లాలోని 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతానికి 11 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. రెడ్ అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని చెప్పి అధికారులు ఇప్పటికే అందరినీ అలర్ట్ చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఎక్కడెక్కడ అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఇక్కడ రెస్క్యూ టీం కూడా సిద్ధంగా ఉంటున్నటువంటిది పరిస్థితి. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలుతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ జిల్లాలకు కూడా భారీ వర్షాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అలర్ట్ అయిపోయారు. ఇక్కడ పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలోని కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అలాగే అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని చెప్పి ఇక్కడ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వస్తున్నాయి. నిన్న రాత్రి నుండి కూడా తుఫాన్ యొక్క ప్రభావం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఆకాశం కూడా మేఘావృతం అయిపోయింది. ఎక్కడ కూడా ఇక్కడ ప్లెయిన్ ఎన్వైరన్మెంట్ అనేది కనిపించట్లేదు. దీంతో పాటు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదవుతుందన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇక్కడ మెంతా తుఫాన్ దృష్ట్యా కూడా ఈ రోజు బుధవారం జిల్లాలోని ఖమ్మంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఖమ్మంతో పాటు మరికొన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ అనుదీప్ దిరిశెట్టి కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు, యాజమాన్య విద్యా సంస్థలకు కూడా జిల్లాలో నెలకొన్నటువంటి తుఫాను, భారీ వర్షాల పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు సెలవు ప్రకటించినట్టు కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీంతో పాటు ఎక్కడెక్కడైతే ఆ ఇబ్బందికర వాతావరణం ఉంటుందో దాని దృష్టిలో టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా అలర్ట్ చేసి ఇక్కడ సిబ్బందికి కూడా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ ఇబ్బందికర వాతావరణం ఉన్నాయో అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి తీరం దాటినటువంటి తుఫాను కూడా ఈ రోజు రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఖమ్మంలోనే కాదు, ఇప్పటికే ఖమ్మం ప్రాంతంలో